హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేరే డాక్టర్ని కలవడానికి వెళ్ళిన కార్తీక్, దీప వాళ్ళ మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శ్రీధర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటికి స్వామీజీని అయితే పిలిపిస్తాడు శివనారాయణ. ఇక స్వామీజీ వచ్చి అంటూ ఉంటారు, చూడమ్మా, మీ కన్న కూతురే మీ ప్రాణాలని కాపాడుతుంది, నువ్వేమీ భయం పెట్టుకోవద్దు అని అనడంతో అప్పుడే ఇక అది విని జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే, అయినా మీరు ఏవో పూజలు అన్నారు, యాగాలు అన్నారు, ఇంట్లో గండం నుంచి విముక్తి కలుగుతుందన్నారు, మీరు చెప్పిన పూజలు ఖర్చు తప్ప ఫలితం లేదు అని పారిజాతం అంటూ ఉంటుంది. పారిజాతం అన్న మాటలకి అప్పుడే ఇక శివనారాయణ కోపంతో, పారిజాతం, నువ్వు కొంచెం సేపు మాట్లాడకుండా ఊరుకుంటావా అని అడుగుతూ ఉంటే, ఎందుకు ఊరుకోవాలండి, లక్షలు మనం ఖర్చు పెట్టాం పూజల కోసం, ఏం ఫలితం దక్కింది అని అంటూ ఉంటుంది. పారిజాతం అప్పుడే ఇంకా, ఏదైనా ఆ దైవ నిర్ణయం అమ్మా, మన కర్మలను బట్టి మనం అనుభవించాల్సి తీరాల్సి ఉంది అని చెప్తూ ఉంటారు గురువుగారు. శివనారాయణ గారు, నేను ఆవిడ మాటలేమీ పట్టించుకోను, కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోడలికి ఏమీ జరగదు, మీ ఇంటి వారసురాలి మీ కోడల్ని కాపాడుతుంది అని అంటూ ఉంటాడు అతను. ఇక చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత ఇక తిడుతూ ఉంటాడు పారిజాతాన్ని శివనారాయణ అయితే, ఏంటి పారిజాతం, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. నేనేం మాట్లాడాను, నేనేమీ అనలేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. గురువుగారు ఏం చెప్పినా మనక్షేమం గురించే చెప్తారు, ఆయన ఎంత పవర్ఫుల్లో నీకు కూడా తెలుసు, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నావని తిడుతూ ఉంటాడు శివనారాయణ పారిజాతాన్ని. అప్పుడు ఇక పారిజాతం లోపలికైతే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అతనేంటి మీ వారసురాలి మీ కోడలి ప్రాణం కాపాడుతుందని అంత గట్టిగా చెప్తున్నాడు, మరి నేనేమి మమ్మీని కాపాడడానికి నా దగ్గర ఎటువంటి ఆదరువు లేదు, ఎటువంటి బ్లడ్ కూడా మ్యాచ్ అవ్వడం లేదు, అలాంటప్పుడు నేనెలా కాపాడుతాను అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే అసలు కన్న కూతురే కాపాడుతుందని అంత క్లారిటీగా చెప్పినట్టు ఆ గురువుగారు ఎలా చెప్పారు, ఒకవేళ ఆ దాసు ఇతనికి ఏమన్నా నిజం చెప్పేశాడా అని అనుకుంటూ రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక కార్తీక్, దీప ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు. ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా శివనారాయణ ఇంటికి కాకుండా వేరే చోటుకి వెళ్తూ ఉంటారు. బావా, సరిగ్గా కనుక్కున్నావు కదా, మంచి హాస్పిటలే కదా అని అడుగుతూ ఉంటుంది దీప. మంచి హాస్పిటలే దీప, నువ్వేమీ కంగారు పడుకో, అక్కడ ఎవరో కాదు డాక్టర్, నా ఫ్రెండే, తను నాతో పాటే చదువుకుంది, అమెరికాలో డాక్టర్ చేసి వచ్చింది, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్, దీప ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళడం కారులో వెళ్తున్న శ్రీధర్ అయితే చూసేస్తాడు. కార్తీక్ దీపని చూసి, అదేంటి మావయ్య గారి ఇంటికి ఆ పక్కకి కదా వెళ్ళాలి, వీళ్ళు వేరే పక్కకి వెళ్తున్నారేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. అలా అనుకున్న శ్రీధర్ వెంటనే ఫోన్ చేస్తాడు. కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే కార్తీక్ అయితే, నాన్న ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏం లేదురా, ఎక్కడున్నావో అడుగుదామని చేశాను అని అంటూ ఉంటే, నేనెక్కడ ఉంటాను, తాత వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళారా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నేను ఇంకా వెళ్ళలేదు, దగ్గరలోనే ఉన్నాను, వెళ్తున్నాను అని శ్రీధర్ అయితే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక, అయితే మీరు ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అవును, మేము ఇంట్లోనే ఉన్నాము, మేము ఇంటి దగ్గర పనిచేస్తున్నాను, గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెడుతున్నాను, లోపల దీప వంట చేస్తుంది అంటూ అబద్ధం చెప్తాడు. అప్పుడు అది విని శ్రీధర్, వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు కానీ నాకు అబద్ధం చెప్పారు, ఎప్పుడు కూడా నాతో ఏమీ చెప్పకుండా ఉండని కార్తీక్ అయితే ఈరోజు నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే రావడానికి ఆలస్యం అవుతుంది, కూర్చోమని కార్తీక్ని, దీపని నర్సు అయితే చెప్తుంది. చెప్పాక వాళ్ళిద్దరినీ కూడా గమనిస్తూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక నర్సు అయితే వాళ్ళతో మాట్లాడి కొంచెం ముందుకు వచ్చినప్పుడు, వాళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు
శ్రీధర్ అయితే నర్సుని, అప్పుడే నర్స్ అయితే మేడంతో ఏదో ఇంపార్టెంట్ మాట్లాడాలని వచ్చారు, మేడం ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, అందుకే కూర్చోమని చెప్పాను అని నర్స్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఇక శ్రీధర్ అయితే వీళ్ళు ఏ పని మీద వచ్చారో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరూ రూమ్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అసలు లోపల ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక డాక్టర్ రూమ్ వైపు కిటికీ దగ్గరికి అయితే వెళ్తాడు శ్రీధర్. ఇక ఆ కిటికీ వైపుకి ఎవ్వరూ రాకూడని ప్లేస్లోకి వెళ్ళి కిటికీలో నుంచి లోపలికైతే చూస్తాడు. అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, నా భార్య తన తల్లికి బోన్ మ్యారో ఇవ్వాలి మేడం, అందుకని తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. దాంతో ఇక అంటూ ఉంటుంది, తను ప్రెగ్నెంట్ కాబట్టి బోన్ మ్యారో ఇవ్వకూడదు, అసలు బోన్ మ్యారో ఎవరికి, తన తల్లికి అంటున్నారు కదా, మరి అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరూ లేరా, మేనమామలు కానీ అని చెప్తూ అడుగుతూ ఉంటుంది మేడం. అప్పుడు ఇక డాక్టర్ అడిగిన దానికి ఎవరూ లేరు మేడం అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పేది కడుపుకి రిస్క్గానే కదా అని అంటూ ఉంటే, అవును కడుపుకి రిస్క్ అనే చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కూడా ఫెయిల్ అయిపోతారు, ఎక్కడో అదృష్టవంతులు ముందుకు వెళ్తారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే, సరే నా భార్య బోన్ మ్యారోని తీసుకోండి మేడం అని చెప్తూ ఉంటాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అసలు జ్యోత్స్న కదా కన్న కూతురు, ఆ రోజు జ్యోత్స్నానే కదా బోన్ మ్యారో ఇవ్వమని చెప్పింది, మరి దీప ఇస్తుంది ఏంటి, అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. మీకు కొన్ని టెస్టులు చేయాలి, ఆ టెస్టులు చేసిన తర్వాత అప్పుడు మీకు రిపోర్ట్స్ ఇస్తాము అని చెప్తూ ఉంటుంది డాక్టర్. మీరు బయటికి వెళ్ళి కూర్చోండి కార్తిక్ని పంపిస్తుంది బయటికి. ఇంతలో శ్రీధర్ అయితే కార్తిక్ ఎదురుగా నిలబడతాడు. ఏం జరుగుతుందిరా, సుమిత్ర చెల్లికి అసలు దీప బోని మ్యారో ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని శ్రీధర్ అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా కార్తిక్ ఇక దొరికిపోయాక నిజం చెప్పకుండా ఉండలేడు. అసలు జ్యోత్స్న అత్తయ్య కూతురు కాదు నాన్న అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే శ్రీధర్తో ఆ మాట విని ఒక్కసారి శ్రీధర్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా, జ్యోత్స్న సుమిత్ర చెల్లి కూతురు కాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, అసలు అత్తయ్యకి మావయ్యకి పుట్టిన పాప ఎవరో కాదు, దీపే ఆ ఇంటి వారసురాలు, నా భార్య దీపే మీ మేనకోడలు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అది విని ఒక్కసారి శ్రీధర్ షాక్ అయిపోతూ, నేను అసలు నమ్మలేకపోతున్నానరా అని అంటూ ఉంటే, మొదట్లో నేను నమ్మలేదు నాన్న, కానీ తర్వాత నమ్మక తప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇదంతా నీకెవరు చెప్పారు, మరి జ్యోత్స్న ఎవరు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు, దాసు మావయ్య పారు ఇదంతా చేసిందని తన దగ్గర ఏవో సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి నాకు చెప్పాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఆ మాట విని శ్రీధర్ అయితే, అంటే ఒకరోజు జ్యోత్స్న వచ్చి ఇలాగ దాసుబావుని బ్రతిమలాడింది, తన మీద ఒట్టు కూడా వేయించుకుంది, మాటలు వినపడలేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఆ రోజు అనుమానం వచ్చింది. కాశీ కూడా ఆ రోజే వాళ్ళ నాన్నని తిట్టాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు దాసు ఎవరికి నిజం చెప్పలేదు అని అంటూ ఉంటే, దాసు నిజం చెప్పకపోవడానికి కారణం జ్యోత్స్నానే. జ్యోత్స్న మామూలు అర్థం కాదు, తను ఒక క్రిమినల్ అంటూ జరిగిందంతా చెప్తాడు. అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. రే, ఇన్ని రోజులు ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా దాచుకున్నావురా, అన్ని అవమానాల్ని మన దీప ఎలా భరించింది అని శ్రీధర్ అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.